పెంచితే లంచం ఇచ్చారని చెప్తున్నారు. లాజికల్ పాయింటే కదా. నువ్వు 100 రూపాయలు వస్తువుని 50 రూపాయలకు అమ్ముతున్నప్పుడు ఓ 10 మీరు కూడా ఉంచుకోండి సార్ అని చెప్తారు. 100 వస్తువు 250 రూపాయలు పెడితే పర్లేదులేండి మీరు ఉంచుకోండి అని చెప్తాడు ఎవడన్నా బేసిక్గా, ఏ డిస్టిలరీ వాడైనా. అట్లాగే నకిలీ బ్రాండ్లు, ఓ పేరు తెలియని బ్రాండ్లు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తెచ్చిన అట్లాంటి బ్రాండ్లు కూడా చూపెట్టాడుగా లెక్క. ఇట్లాగా ఓవరాల్గా నడుస్తున్నటువంటి కథ అదే స్పెషల్ అనమాట ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తున్నారా, లేదంటే తనేమీ చేయలేదు, నా మీద ఆధారాలు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారా? ఆయన జరగలేదని చెప్తున్నాడు, కావాలని నా మీద ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. జరిగిందని ఎందుకు చెప్పుకుంటాడు ఆయన? సార్ దాదాపు ఒక నెల రోజులు డైలీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వార్త లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, అది కూడా ఫ్రంట్ పేజ్ లో వార్త లేకుండా అయితే ప్రచురితం అవ్వలేదు ఇన్ని రోజులు కూడా. ఇందాక మీరు చెప్పినట్టు ఆధారాలు ఈ రోజు కాల్చిబూడి చేసేసారని, మొన్నేమో ఆధారాలు దొరికినాయని, కిలో లెక్కర బంగారాలు కొన్నారు, వాటికి బిల్లులు దొరికినాయని, మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, వీళ్ళ బాసులు, సూపర్ బాసులు, బిగ్ బాస్, ఇలా మొత్తం ఇదంతా కథ నడుపుకుంటూ వచ్చారు, ఆధారాలు ఉన్నాయి పక్కాగా అని. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 1000 కోట్లు దోచేసి ఆధారాలన్నీ చెరిపేశారు అని ఫైనల్ గా రావడం. అంటే ఒక హైడ్రామా క్రియేట్ చేసి కన్క్లూజన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఒకవేళ నిజంగా ఇది ఒక హైడ్రామా నడపాలని అనుకుంటే ఎందుకు చేశారు ఇన్ని రోజులు, ఎందుకు చేయాల్సి వచ్చింది? బేసిక్గా 2